Okay, Jai children. Now we are discussing about cone. Okay, right circular cone. Before that, I am showing you something. Let this is a circle. Okay, circle, and I am removing this part. This is called a sector. Okay, circle, and this is a sector. Okay, I am taking this portion. With using this portion, I am making a cone. Okay, I am making a cone. Okay, this center point means from this point to you can take exterior point anywhere. This is the circumference na, that is called a radius. Okay, ఈ సెంటర్ పాయింట్ నుండి సర్కంఫరెన్స్ వరకు మీరు ఏ పాయింట్ కైనా తీసుకోండి అది రేడియస్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ ఒక రేడియస్. ఓకేనా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక రేడియస్. ఓకే, సో దీన్ని నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఒక కోన్ షేప్ వచ్చేసిందా, కనిపిస్తుందా కోన్ షేపు, చూడండి. ఓకేనా, ఇవి రెండు జాయిన్ అయిపోయినాయి, రేడియస్ జాయిన్ అయిపోయినాయి. ఈ రేడియస్ ఏదైతే జాయిన్ అయిపోయినాయో దాన్నే ఏమంటాం మనం, స్లాంట్ హైట్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ అ కోన్. ఈ హైట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటాం, ఎల్ మీన్స్ స్లాంట్ హైట్. దీన్ని ఏమంటాం మనం, స్లాంట్ హైట్. దెన్ ఈ వర్టెక్స్ కనిపిస్తుందా, ఈ వర్టెక్స్ నుండి ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి, ఇది పైన మీకు సర్కిల్ షేప్ కనిపిస్తుంది, సర్కిల్ షేప్లో వచ్చేసిందా. ఓకేనా, దీన్ని నేను ఈ విధంగా జాయిన్ చేస్తే ఇది సర్కిల్ షేప్లో వచ్చేసింది. ఓకేనా, ఈ సర్కిల్ షేప్లో ఈ సెంటర్ పాయింట్ ఉన్న చూడండి, ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ పాయింట్ ఈ విధంగా వెళ్ళినప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ ఇది ఏదైతే కనిపిస్తుందో, ఇది కనిపిస్తుందా, ఎక్కడ వరకు అయితే ఉందో దాన్ని ఏమంటాం మనం, హైట్ అంటాం. ఓకేనా, ఈ సెంటర్ పాయింట్ నుండి దీనికి ఈక్వల్గా. ఓకేనా, దాన్ని ఏమంటాం మనం, హైట్ అంటాం. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ లెంత్ని ఏమంటాం మనం, హైట్ అంటాం. ఇది ఏమవుతుంది, రేడియస్. ఓకేనా, ఈ సెంటర్ పాయింట్ నుండి దీనికి హైట్, దిస్ ఇస్ కాల్డ్ height of the cone, and this is called slant height. Okay, slant height means the length from a vertex to the any point on the circumference is called slant height. Slant height means a line segment or length. ఓకేనా, లెంత్ అని కూడా అనొచ్చు. ఓకేనా, a length from a vertex. ఇక్కడ సపోజ్ వర్టెక్స్ A అనుకుందాం. ఓకేనా, ఈ సెంటర్ ని O అనుకుందాం, ఈ పాయింట్ ని B అనుకుందాం. ఓకేనా, a vertex from a vertex to the any point on the circumference is called slant height. Okay na, a line segment from the vertex to the any point on the circumference. This is the circumference. Circle ఏదైతే కనిపిస్తుందో దీనిపైన ఏ పాయింట్ అయినా తీసుకోండి, దాన్ని ఏమంటాం మనం, slant height. And from a vertex to the center, ఒకవేళ మనం పర్పెండిక్యులర్ ఉంటే, ఈ ఓబికి పర్పెండిక్యులర్ ఉంటే ఈ ఏఓ అనేది ఇది ఏమవుతుంది, ఇక్కడ పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకేనా, పర్పెండిక్యులర్ అయినప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ వస్తుంది. ఓకేనా, ఒకవేళ 90 డిగ్రీ యాంగిల్ వస్తే, ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ వస్తే ఆ టైప్ ఆఫ్ కోన్ని ఏమంటాం మనం, రైట్ సర్క్యులర్. మనకు ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ రావాలి, ఆ టైప్ ఆఫ్ కోన్ ఏమంటాం మనం, రైట్ సర్క్యులర్. ఓకేనా, సో ఇందులో ఏముంది, మనకు పర్పెండిక్యులర్గా ఏఓ అనేది పర్పెండిక్యులర్ ఉంది మనకి దేనికి, రేడియస్ ఓబి. ఓకేనా, హైట్
ఈ హైట్ అనేది ఈ కోన్ యొక్క హైట్ రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉంటే ఈ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది మనకి ఏఓబి ఎంత ఉంటుంది మనకి ఈక్వల్స్ టు 90 డిగ్రీ ఉంటుంది. ఈ విధంగా 90 డిగ్రీ వస్తే ఆ టైప్ ఆఫ్ కోన్ ఏమంటాం మనం రైట్ సర్క్యులర్ కోన్ అంటాం. దెన్ వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చూడండి ఇక్కడ ఇది కనిపిస్తుందా? ఓకే, ఇందులో స్లాంట్ హైట్ ఎల్ ఎంత అయితే ఉందో ఇది స్లాంట్ హైట్ కదా. సో స్లాంట్ హైట్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ నేను తయారు చేసిన ఈ కోన్కి హైట్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో స్లాంట్ హైట్ ఈక్వల్స్ టు ఇందులో నేను తయారు చేసిన కోన్లో స్లాంట్ హైట్ అనేది ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద కోన్ ఉంది. ఓకేనా? హైట్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద కోన్. ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిండు. ఇక్కడ ఇతను ఏం చేసిండు, ఇక్కడ ఒక సెక్టార్ని కట్ చేసిండు. ఓకేనా? అతను తీసుకున్న చిన్న సెక్టార్ని కోన్గా తయారు చేసిండు. ఓకేనా? ఆ చిన్న సెక్టార్ పైన చిన్న ట్రయాంగిల్ తీసిండు. ఓకే, ఇక్కడ అర్థమవుతుందా? ఈ సెక్టార్ని తీసుకొని దీనిపైన చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాడు. ఓకేనా? చిన్న ట్రయాంగిల్ తీసుకొని ఏం తీసుకున్నాడు, ఇక్కడ వీటి ఏరియా ఫైండ్ అవుట్ చేసుకున్నాడు. ఓకేనా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏముంటుంది మనకి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏముంటుంది మనకు 1/2 బేస్ ఇంటూ హైట్ ఉంటుంది. ఓకేనా? నేనేం చెప్పిన ఇందులో ఇతను తీసుకున్న దాంట్లో హైట్ స్లాంట్ హైట్ సేమ్ ఉంది. ఓకేనా? సో ఈ చిన్న వాటన్నిటిని యాడ్ చేసిండు ఇతను. ఓకేనా? ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాడు. ఏఓబి B1 B2 ఈ విధంగా తీసుకున్నాడు. చూడండి ఇక్కడ OB1 OB1 B2 OB1 B2 B3 OB3 B4 ఈ విధంగా తీసుకున్నాడు. ఓకే, వీటన్నిటిని యాడ్ చేసిండు ఇతను. ఇక్కడ బేస్ ఏమంటే అతను B1 B2 తీసుకున్నాడు. ఓకేనా? హైట్ మాత్రం సేమ్, బేస్ మాత్రం చేంజ్ అయింది. ఓకేనా? బేస్ వీటిని తీసుకున్నాడు. ఓకే, దీని సర్కంఫరెన్స్ని బేస్గా తీసుకున్నాడు. ఓకేనా? బేస్గా తీసుకొని మనకు సర్కంఫరెన్స్ అంటే తెలుసు కదా. సర్కంఫరెన్స్ అంటే ఏముంటుంది మనకి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఏముంటుంది? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్స్ టు 2πr ఉంటుంది. ఓకేనా? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఏముంటుంది? 2πr. ఇతను ఏం చేస్తుండు, ఈ ట్రయాంగిల్స్ ఏరియా ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ వీటి సమ్ చేస్తుండే. ఓకేనా? సమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్. ఓకేనా? సో ఈ బేస్ అతను ఏం తీసుకున్నాడు? సర్కంఫరెన్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మనకి? ఇక్కడ అతను ఏం చేస్తున్నాడంటే సమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ all triangles equals to 1/2 బేస్ ఏముంది? బేస్ ఏం తీసుకున్నాడు అతను? సర్కంఫరెన్స్ తీసుకున్నాడు. ఓకేనా? అంటే దీన్నే బేస్ తీసుకున్నాడు కదా. ఇందులో చిన్న ట్రయాంగిల్ చేసిండు అతను. చిన్న ట్రయాంగిల్ చేసి, ఓకేనా, చిన్న ట్రయాంగిల్ చేసుకొని ఈ బేస్ అనేది సర్కంఫరెన్స్ ని తీసుకున్నాడు. ఓకేనా? సో సర్కంఫరెన్స్ ఏముంటుంది మనకి? 2πr h. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇది 1/2 బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ అంటే అతను సర్కంఫరెన్స్ తీసుకున్నాడు. హైట్ అంటే L కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కోన్లో ఓకే హైట్, స్లాంట్ హైట్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్ అనేటివి రెండు సేమ్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నేను L రాసుకోవచ్చు కదా h కి బదులు. h అనేది ఈక్వల్ టు L. ఓకే, ఈ ట్రయాంగిల్లో ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ పాయింట్కి h అంతే ఉంది, స్లాంట్ హైట్ కూడా అంతే ఉంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఇది సెంటర్ పాయింట్ నుండి రేడియస్ అంతే ఉంటుంది కదా. ఈ టూ రేడియస్ని నేను ఒకటి దగ్గర జాయిన్ చేస్తున్నాను. ఇదేమైంది? స్లాంట్ హైట్ అంతే. దీని నుండి ఈ సెంటర్ పాయింట్ నుండి దీని హైట్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. ఏం మిగిలింది మనకి? ఇక్కడ 1 × πr × L, 1 × πr × L πr. సో సమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఏమవుతుంది మనకి? πr L. ఇది దేనికి ఈక్వల్ ఉంటుంది మనకి? C
సిఎస్ఏ ఆఫ్ కోన్కి ఈక్వల్ ఉంటుంది. సిఎస్ఏ ఆఫ్ కోన్కి ఈక్వల్ ఉంటుంది. ఇది పై ఆర్ ఎల్. ఈ సమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఈక్వల్స్ టు పై ఆర్ ఎల్. ఇది దేనికి ఈక్వల్ ఉంటుంది మనకి? సిఎస్ఏ ఆఫ్ కోన్కి ఈక్వల్ ఉంటుంది. క్లియరా? సో సిఎస్ఏ ఆఫ్ కోన్, సిఎస్ఏ ఆఫ్ కోన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇది కోన్. కోన్లో ఉన్న ఈ పోర్షన్నే మనం సిఎస్ఏ అంటాం. ఓకేనా? ఈ కింద బేస్ని వదిలేస్తాం. ఓకే, కోన్లో ఉన్న ఈ పోర్షన్ని ఏమంటాం మనం? సిఎస్ఏ. సిఎస్ఏ అంటే ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ కోన్. ఓకే, క్లియరా? అర్థమవుతుందా? ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములాని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఈ ఫార్ములాని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం. క్లియర్ అయింది? క్లియర్ అయితే రాయండి. Okay, observe here. He's taken some of these are areas of triangles. Okay, here. Okay, and base has taken this one base. Okay, B to B1, this one is a base. Okay, so and adding this sum of all triangles here and taken 1/2, and this base is సర్కంఫరెన్స్. ఓకే, బేస్ ఏమవుతుంది? సర్కంఫరెన్స్ అవుతుంది. ఓకేనా? సో సర్కంఫరెన్స్ మనకు తెలుసు 2πr. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది? 1/2 బేస్ ఇంటూ హైట్. బేస్ ఏం తీసుకున్నాడు ఇక్కడ? సర్కంఫరెన్స్. సో 2 టు క్యాన్సిల్ అయింది, ఏమైంది మనకి? πr. సో సమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని సమ్ చేస్తే మనకి ఏమవుతుంది? πr. అదే దేనికి ఈక్వల్ అవుతుంది మనకి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే దాంతోనే మనం చేసినాం. ఓకేనా? So next, total surface area. Total surface area ఏముంటుంది? ఇక్కడ చూడండి, ఇది కోన్ కదా, ఇక్కడ చూడండి, ఇస్ అ కోన్. ఓకేనా? కోన్కి ఒకవేళ క్యాప్, నేను ఒకవేళ క్యాప్ ఇస్తే అదేమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది మొత్తం ఏమవుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. దీనికి క్యాప్ ఒకవేళ పెడితే, దీనికి క్యాప్ పెట్టినా. ఓకేనా? అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఇది అయ్యేటట్టు. ఓకేనా? అంటే ఎగ్జాక్ట్గా క్లోజ్ చేసేటట్టు క్యాప్ని పెడితే ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆ క్యాప్ ఏ షేప్లో ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది. ఓకేనా? సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? సిఎస్ఏ ఆఫ్ కోన్. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం మనం? ఏరియా ఆఫ్ సర్కిల్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా? ఏరియా ఆఫ్ సర్కిల్. సిఎస్ఏ ఆఫ్ కోన్ ఏముంది మనకి చెప్పండి? సిఎస్ఏ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు πr. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏముంటుంది మనకి? πr². రెండింటిలో కామన్ అయితే తీయచ్చు మనం. πr కామన్ తీయచ్చు కదా. ఇందులో πr ఉంది, ఇందులో కూడా πr ఉంది. πr కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? l ఉంటుంది. ఇందులో ఒక r ఉంది కదా, ఒక r. ఓకేనా? r² మీన్స్ ఒక r ని బయటికి తీస్తే ఇంకో r మిగిలింది. ఓకేనా? సో ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు πr ఇంటూ l ప్లస్ r. ది వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఈక్వల్స్ టు 1/3 πr². ఓకేనా? 1/3 πr² ఎంత ఏమవుతుంది? వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏం లేదు, ఇందులో ఉన్న స్పేస్ని ఏమంటాం మనం? వాల్యూమ్ అంటాం. ఓకేనా? ఇందులో ఉన్న స్పేస్ని వాల్యూమ్ అంటాం. మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత? πr²h కదా. ఇక్కడ 1/3 πr²h వచ్చింది. అంటే ఏమనంటే, సపోజ్ ఇందులో నేను వాటర్ తీసుకున్నా. ఓకేనా? దీనికి హైట్ రేడియస్ ఎంతైతే ఉందో, నాకు సిలిండర్ హైట్ లెంత్ కూడా, హైట్ రేడియస్ కూడా సేమ్ ఉంటే, సపోజ్ దీంతో నేను ఒక టైం ఇందులో నుండి ఫుల్ ఆఫ్ వాటర్ కానీ బియ్యం కానీ తీసుకొని ఆ సిలిండర్లో వేస్తే అందులో 1/3 పార్టే రెండుతుంది. దీంతో నేను 3 టైమ్స్ వేసినా అనుకోండి, ఆ సిలిండర్ అనేది ఫుల్గా రెండిపోతుంది. ఓకేనా? ఆ సిలిండర్ అనేది ఫుల్గా రెండిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన వాల్యూమ్ గురించి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు సిలిండర్ కోన్
హైట్ రేడియస్ సేమ్ ఉంది, ఓకేనా? హైట్ రేడియస్ సేమ్ ఉంది, ఓకే. సో దీని నుండి ఏం చేసిందంటే ఇతను ఇందులో ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాడు అనుకుందాం, ఓకేనా? ఈ కోన్లో ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాడు, ఓకేనా? వాటర్ తీసుకొని అతను ఎందులో వేస్తుండు? సిలిండర్లో వేస్తుండు, ఓకేనా? సిలిండర్లో వేస్తే అతను ఇందులో 1/3 పార్ట్ మాత్రమే నిండింది, ఓకేనా? అంటే సపోజ్ దీని కెపాసిటీ, సిలిండర్ కెపాసిటీ 30 లీటర్స్ అయితే మనం కోన్తో ఒక వేస్తే అందులో 10 లీటర్స్ మాత్రమే నిండింది, అంటే మిగతా 20 లీటర్స్ తక్కువ ఉందని అర్థం, ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత ఉంటుంది? 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. అంటే సిలిండర్ వాల్యూమ్లో 1/3 పార్ట్ ఉంటుంది, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇతను ఫస్ట్ టైం వేసినప్పుడు ఇంత నిండింది, దీన్ని ఇదే వాల్యూమ్తో 2 సార్లు వేస్తే 2 పార్ట్స్ నిండినాయి, దీంతో 3 టైమ్స్ వేస్తే ఫుల్గా నిండినాయి. అంటే ఏమనంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ πr². πr² వచ్చేది ఇక్కడ సిలిండర్ వాల్యూమ్, అంటే సిలిండర్ వాల్యూమ్లో 1/3 పార్ట్ ఉంటుంది, అర్థమవుతుందా? కావాలంటే మీరు చెక్ చేయండి. సేమ్ రేడియస్ సేమ్ హైట్ ఉన్న సిలిండర్ తీసుకోండి, సిలిండర్ అండ్ కోన్. దాంతో మీరు వాటర్ తీసుకొని, వాటర్ కానీ బియ్యం కానీ తీసుకొని ఆ సిలిండర్లో వేయండి. మీరు 3 సార్లు కానీ వేసారనుకోండి, ఆ సిలిండర్ ఫుల్ అయిపోతుంది, ఓకేనా? ఆ సిలిండర్లో మళ్ళీ స్పేస్ ఉంటుంది, ఓకేనా? క్లియర్ ఇది? ఓకే. ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు CSA ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు πr/L. Then total surface area of cone equals to πr into L plus R. Volume of cone equals to 1/3 πr²h. Okay, these are most important formulas which are useful in 9th class, 10th class also. Okay, మీకు మెన్సురేషన్లో నుండి ఒక క్వశ్చన్ లేనిది ఏ ఎగ్జామ్ ఉండదు. మీరు బోర్డ్ ఎగ్జామ్ తీసుకోండి, మీరు 9th క్లాస్ ఎగ్జామ్ తీసుకోండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు చూడండి, SI, పోలీస్, కానిస్టేబుల్, ఆర్మీ, ఇందులో నుండి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. క్లియర్ అయింది? క్లియర్ కాన్సెప్ట్? ఓకే, మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, ఓకేనా? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా మనం ట్రై చేయాలి, ఓకేనా? ఈజీగా వచ్చేస్తుంది, ఓకే? 1 టైం 2 టైం చేస్తే ఈజీగా మనం క్లారిఫై అవుతుంది, ఓకేనా? ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, ఓకే? క్లాస్లో కాపీ చేయండి. ఎక్సర్సైజ్